ప్రబోధ 8. మానవ దానవ గుణభేదములు. మానవుడు ప్రేమమయుడు, దయార్ద్ర హృదయుడు, సత్యవాక్య సంపన్నుడు. శాంతము మానవుని మనోధర్మము. అది మానవునకు సహజ సిద్ధం. దానిని వెతకవలెనన్నను సాధించవలెనన్నను వేరు చోటకు పోనక్కరలేదు. వెండి బంగారము భూగర్భమునను, ముత్యములు పగడములు సముద్రమందును చిక్కుట ఎట్లు సహజమో అట్లే శాంతి సంతోషములు కూడా మనోవృత్తులందే మరుగుపడినవి. అట్లు మరుగుపడిన మహాపదార్థములను పొందగోరి మనోవృత్తులు అంతర్ముఖమును పొందినా అప్పుడు తాను ప్రేమమయుడగును. అట్టి ప్రేమను కలిగి ప్రవర్తించువాడే మానవుడు. ఆ ప్రేమ లేనివాడే దానవుడు. ఆ పవిత్ర ప్రేమ అప్పటికప్పుడు మారున్నది కాదు. దానికి మార్పే లేదు. అది ఒక్కటి తప్ప రెండు కాదు. ప్రేమ కలిగిన వానికి ద్వేష అహంకార అన్యాయ అక్రమ అనాచారములు అడుగునపడును. ప్రేమ లేనివానికి పై 5 గుణములు పైననే కనిపించును. ప్రేమను అడుగునకు త్రొక్కి కేవలము గుణములకు ప్రాధాన్యమిచ్చువాడే దానవుడు. కేవలము గుణములను పాములుగా తలంచి అడుగునకు త్రొక్కి ప్రేమను పైకి ఉబికించువారే మానవులు. దుర్వర్తన దురాచారాదులు మానవత్వమును రూపుమాపును. ప్రేమామృత హృదయులే మానవత్వమునకు అర్హులు. నిష్కళంక నిస్వార్థ నిర్మల నిరతిశయానందమైనదే యథార్థమైన ప్రేమ. మానవ దానవులకు మకార దకారములు మాత్రమే భేదము. మృదుత్వ మధురత్వ అమృతత్వమును పొందినది మకారము. దయాధర్మరహితమైన దహన గుణములతో చేరినవి దకారము. భగవంతుని చేతి పసిబిడ్డలై సర్వకార్యములను తల్లి అయిన భగవంతుని చేతులారా చేయించుకున్న మహా అదృష్టవంతులే అనన్య భక్తులు. ఇందు మూలమున దాసులు కాగోరువారు పై గుణములను, భక్తులు కాగోరువారు భగవత్ ప్రేమ గుణములను, అనన్య భక్తులు కాగోరువారు సంపూర్ణ శరణాగతులుగాను ఆయా మార్గములకు ఆయా నియమములతో నడుచుకుని అనుష్ఠానము చేసిన తప్పక అట్టి దాసులు ప్రియులు భక్తులు కాగలరు. ఊరక చదివి నోట ఉచ్చరించుతుండిన ఉపయోగమే ఉండదు. ఆచరించినంతనే ఆనందమబ్బును. ఇట్టి ఆనందమునకు తెగలు లింగ భేదములు ఏమాత్రమూ లేవు. అలనాడు శబరి చెంతకు శ్రీరామచంద్రుడు రాగా శబరి రుచి చూసి తెచ్చిపెట్టిన కందమూల ఫలములను ఆనందముగా రాముడు ఆరగించుతుండా శబరి, స్వామి, నేను స్త్రీని, అందునను మందబుద్ధిని, హీనజాతి దానను. మేము ఏమని స్తుతించవలెనో ఎట్లు చేయుటకు ఏమీ తోచలేదు అనెను. అప్పుడు రాముడా మాటలకు నవ్వి, శబరి, నాకు భక్తి సంబంధముక్కటే దీక్ష, కాని జాతి సంబంధము నాకు లేదు. కుల ధనాదులు ఎన్ని ఉండియు భక్తి లేని ఎడల వర్షము కురియని మేఘములు ఆకాశమున అటూ ఇటూ తిరిగినట్లే ఎంత తిరిగి ఏమి ప్రయోజనము? భక్తి లేనివారు ఎట్టి అధిక జాతి వారైనను ధన బల కీర్తివంతులైనను గాలి మేఘములతో సంబంధమే, కాని గట్టి నీటి మేఘములు కానేరవు. భక్తులు నవవిధ మార్గములలో నన్ను చేరుచుందురు, అందులో ఏ మార్గమైనను సరియే అని తెలిపెను. అందులకు శబరి, స్వామి, ఆ నవవిధ మార్గములేవని ప్రార్థించ శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఇవి నవవిధములు. ఇందులో ఏదేని ఒక్కటి ఎవరు పాటించినను నేను వారికి లభింతును. నీలో ఈ నవవిధములు నిండియున్నవి కనుక యోగులకు సహితము దుర్లభమైన నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములు నీకింత సునాయాసముగా లభించినవి. నీవు నేటికి ధన్యురాలవైతివి అని దీవించెను. చూడు, నేటి వాక్కులు నాటి వాక్కులే కదా. భక్తి 2 విధములు. పైన చెప్పిన నవమార్గములను ఆచరించువారు 2 తెగలకు చెంది ఉన్నారు. మొదటి వారిది కఠిన సాధన, రెండవ వారిది నిరపాయమును సులభమును అయిన సాధన. ఈ రెండింటినే భక్తి ప్రపత్తి అని అందురు. మర్కట కిశోర న్యాయముగా ఆచరించు దానిని భక్తి అనియు, మార్జాల కిశోర న్యాయమైన దానిని ప్రపత్తి అనియు చెప్పుదురు. భక్తి ఎల్లప్పుడూ తైలధారవలే అవిచ్ఛిన్నముగా ఉండవలను. భక్తి ప్రపత్తులు ఒక్కటే అయ్యుండియు భిన్న రూపముగా ప్రవర్ధమానమగుతున్నవి. ప్రేమ లేక ప్రపంచమున
ఏ వస్తువునూ లభించదు. ప్రేమ ఉండిననే అనురాగం ఏర్పడును. అనురాగముండిననే లభించిన వస్తువును రక్షించుకొనును. ఈ రెండింటి యందును సమమైనది ఒక్క ప్రేమయే. అయినను ప్రవర్తనలు మాత్రము భిన్నముగా ఉండును. మర్కట కిశోర మార్గమున తల్లి ఎట్లు తిరుగుతుండినను బిడ్డ తన రక్షణ భారము అంతయు తానే చూసుకొనుచు తన తల్లి పొట్టను కరుచుకొని పట్టి లాగినను రాక ఉండును. అట్లే భక్తుడును తనను భగవంతుడు చేయు పరీక్షలందును లోకమునందలి నిందాక్షేపణలు సిగ్గు ఎగ్గులందును సహనమును ప్రదర్శించి విసుగు చెందక విరక్తి పొందక సోమరి కాక సర్వకాల సర్వావస్థలందును భగవన్నామమును విడవకుండా ఉండవలెను. ఇందులకు ఉపమానము భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుడే. ఇక ప్రపత్తి మార్గము అట్లు కాక మార్జాల కిశోర న్యాయము వలె ఉండును. సర్వభార సమర్పిత అని తన భారమునంతయు భగవంతునిపై ఉంచవలెను. పిల్లి పిల్ల తన తల్లి పిల్లిపై భారము వేసి తానరచుచున్నప్పుడు తల్లి పిల్లే పిల్లి పిల్లను తన నోట కరుచుకొని ఉన్నత ప్రదేశములకు మార్చుచూ ఇరుకైన స్థలములందు సహితము అపాయము లేక తీసుకొని పోవును. అట్లే భక్తుడగవాడు ప్రకృతి తనను ఎట్లు ఎదుర్కొనినను తన సర్వభారమును పరమాత్మునిపై ఉంచి సంపూర్ణ శరణాగతుడైన ఎడల తనను సర్వవిధముల భగవానుడే సంరక్షించుకొనును. ఇందులకు లక్ష్మణ సేవయే సాక్షి. భక్తి నిష్ట కంటెను ప్రపత్తి నిష్ట సర్వదా శ్రేష్టము. అన్ని విధముల భగవంతునికి శరణాగతి చేయుటే ప్రపత్తి లక్షణము. లక్ష్మణుడు రామచంద్రుని సేవకై తన కడ్డమగు ధనదార మాతృదాయాదులందరినీ త్యాగమునొచ్చి చివరకు ఆహారాదులను సైతము త్యజించెను. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక్క సంవత్సరమూ కాదు, 14 ఏండ్లు సర్వసుఖ సంతోషములు శ్రీరామచంద్రుడే అనియు తన సర్వస్వము అతడే చూసుకొనుననియు అతనిని విడనాడక వెంటాడుటే తన జీవిత లక్ష్యమనియు శరణాగతుడై ప్రవర్తించెను. కావున సర్వభారమును పరమాత్మపై ఉంచి భగవంతుని ఏమాత్రమూ విడువక మరువక వెంటాడుచుండిన సర్వము తానే చూసుకొను. ఇది ప్రపత్తి లక్షణము.